అమరావతిలో జరుగుతున్న ఉగాది వేడుకల్లో ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. జీవితం అంటే ఆనందమే కాదు, లేకుంటే కష్టాలే కాదు, దుఃఖం ఉంటుంది, శోకం ఉంటుంది, అన్ని సమస్యలు ఉంటాయి. సమస్యల్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికే మన వాళ్ళు కొన్ని సాంప్రదాయాలు క్రియేట్ చేశారు. ఆ సాంప్రదాయాల్లోనే ముఖ్యమైనది ఉగాది పచ్చడి. ఇంత మునిపే మన వాళ్ళు చెప్పినట్టు మనకు ఒక చరిత్ర కూడా ఉంది. తెలుగువారి చక్రవర్తి శాతవాహనుడు ఆ రోజు చూస్తే ఏదైతే శాతకర్ణి కానీ వీళ్ళందరూ కూడా ఆ శకం చూసినప్పుడు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా భారతదేశమే కాకుండా విదేశాల్లో ఉండే భూమి మీద కూడా యుద్ధం చేసి రాజ్యాధికారాన్ని ఆ రోజు కన్సాలిడేట్ చేశారు. ఈరోజు ఎంతో మంది రాజులు వచ్చారు, కానీ కొంతమంది ఒక శకాన్ని ప్రారంభించారు. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఎట్లయితే తయారైందో అదే మాదిరిగా తెలుగువారికి ఒక్కరికే ఒక శకం ఉండడం, శాలివాహన శకం ఉండడం మనందరికీ గర్వ కారణం. ఇది మన వారసత్వ సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వారసత్వానికి మనందరం వారసులం. అయితే ఈరోజు మీరు ఇంకొక పక్కన చూస్తే ఒక ఉన్నతమైన సాంప్రదాయం. ఈరోజు ఉగాది మనమే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, ఇంకా కొన్ని రాష్ట్రాలు మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు తెలంగాణ, ఈ రాష్ట్రాలు చేసుకుంటున్నాం. అదే సమయంలో నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఉగాది రోజున ప్రతి ఒక్కరిలో క్యూరియాసిటీ ఉంటుంది. ఆ క్యూరియాసిటీ చూస్తే ఈ సంవత్సరం నాకు ఏ విధంగా ఉంటుంది, నా జన్మ నక్షత్రం ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ప్రతి ఒక్కరు కూడా చాలా ఆతృతగా చూస్తారు. అందుకనే ప్రతి ఒక్క గ్రామంలో మీరు చూస్తే నేను మనస్ఫూర్తిగా ఇద్దరిని అభినందిస్తున్న, కల్చరల్ డిపార్ట్మెంట్ని, ఎండోమెంట్స్ని. మొట్టమొదటిసారిగా నేను చూశాను ఒక బ్రహ్మాండమైన వాతావరణాన్ని తెలుగుతనానికి ఉట్టిపడే విధంగా క్రియేట్ చేశారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బ్రహ్మాండమైన మామిడి చెట్టు వచ్చింది. అది కూడా మీరు చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లుంటుందో అంత బ్యూటిఫుల్గా తయారు చేశారు. అంటే రాను రాను మన పిల్లలందరూ ఉగాది అంటే అదేంటి అని అడిగే పరిస్థితి రాకుండా, ఉగాది మన సాంప్రదాయం, ఈ ఉగాది పండుగ మన నూతన సంవత్సర ప్రారంభం, ఆ నాగరికతను మొత్తం చెప్పడానికే ఇవన్నీ చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి. నేను చిన్నప్పుడు చూసేవాడిని, ఉగాది రోజున తెల్లవారితో ఉగాది పచ్చడితో స్టార్ట్ అవుతుంది. గ్రామాల్లో ఎవరైతే పంచాంగం చదివే పండితులు ఉంటారో వాళ్ళు తక్కువ ఉంటారు. తక్కువ ఉన్నా కంపల్సరీగా రోజంతా కూడా ఆయనకి పెద్ద వర్క్ ఉంటుంది. కంపల్సరీగా ఆ రోజు పంచాంగ శ్రవణం ఇంటే తప్ప మనకు పుణ్యం రాదనేది కూడా మన తెలుగు వారి యొక్క ప్రగాఢ నమ్మకం, విశ్వాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకనే కంపల్సరీగా చూస్తాం. ఓసారి పంచాంగం అయిన తర్వాత దగ్గర కూర్చొని నా నక్షత్రానికి ఏ విధంగా ఉంది అని సంవత్సరం క్యాలెండర్ కూడా రాసుకుంటారు. ఏ రోజు ఏ మంచి పని చేయాలి, ఏ రోజు ఏ పని చేయకూడదు, ఇలాంటివి కూడా రాసుకొని ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఈరోజు మనకు ఇంకొక పక్క కూడా మీరు చూస్తే అన్నీ బాగా ఉంటాయి అనే ఒక నమ్మకం వస్తే చేసే పని కూడా ఆటోమేటిక్గా అయిపోతుంది. అంటే మనిషిలో అచంచలమైన శక్తులు ఉన్నాయి నా లెక్క ప్రకారం. అలాంటి అచంచలమైన శక్తుల్ని ఉపయోగించుకోవడానికి కూడా నమ్మకం కూడా కావాలి. ఆ నమ్మకం ఉన్నప్పుడు 50% గెలుపు ఆటోమేటిక్గా వస్తుంది. మిగిలిన 50% మన శ్రమతో ఆటోమేటిక్గా జయప్రదమయ్యే పరిస్థితి వస్తుంది. అలాంటిది ఈ సంవత్సరం పంటలు బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పారు. అదే మాదిరిగా
పాడి పంటలే కాకుండా ఎక్కడా ఇబ్బంది లేని పరిపాలన ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. నేను ఈరోజు ఇక్కడ చూశాను. నిన్న సాయంత్రమే ప్రీ ఉగాది గవర్నర్ గారు హైదరాబాద్లో పెడితే అక్కడ కూడా వెళ్ళాను. అక్కడ కూడా పంచాంగ శ్రవణం చేసినప్పుడు చూశాను. అంటే ఈరోజు మీరు చూసినప్పుడు ఈ సంవత్సరం ఏదైతే మనకందరికీ హేవళంబి సంవత్సరం, ఈ సంవత్సరం ఇంత మునిపే మన పెద్దలు వేదాంత రాజగోపాల్ చక్రవర్తి గారు చెప్పినట్టు ఒక బ్రహ్మాండమైన భవిష్యత్తు కోసరం, ఒక స్వర్ణ యుగానికి ఈ సంవత్సరం మనం నాంది పలికే పరిస్థితి రావాలనేది నా ప్రగాఢమైన ఆకాంక్ష. ఇది తప్పకుండా జయప్రదం అవుతుందనే నమ్మకం నాకుంది. ఎప్పుడు కూడా మనందరం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, సమస్యలు జీవితాల్లో వస్తాయి. ఆ సమస్యల్ని అధిగమించే శక్తి ప్రతి ఒక్కరికి ఉంది. కానీ కొంతమంది అధిగమిస్తారు, కొంతమంది అధిగమించలేకపోతున్నారు. అందులో కూడా మీరు ఏ మహానుభావులను చూసినా, ఏ చరిత్ర చూసినా వాళ్ళు అనుకున్నది సాధించగలుగుతున్నారు. ప్రతి ఒక్క వ్యక్తిని మీరు ఒకసారి చూడండి. మహాత్మా గాంధీ కానీ, అంబేద్కర్ గారు కానీ, లేకపోతే మన ముందర పుట్టిన ఎన్టీ రామారావు గారు కానీ మామూలు వ్యక్తులై అత్యంచలమైన విశ్వాసంతో బ్రహ్మాండమైన నాయకులుగా చరిత్రలో మిగిలిపోయారంటే దానికి వాళ్ళు అవలంబించిన విధానం తప్ప ఇంకోటి కాదు. అందుకే అప్పుడప్పుడు మనం కూడా కొన్ని ఇలాంటి మహానుభావులు పుట్టినప్పుడు పండుగలు కూడా చేసుకుంటాం. ఇంకొక పక్కన మన తెలుగు పండుగలు మీరు ఒకసారి ఆలోచిస్తే, తెలుగు పండుగలు ఎందుకు చేస్తామనుకున్నప్పుడు మన సాంప్రదాయాలు మర్చిపోకుండా ఉగాది, నూతన సంవత్సరం, సంక్రాంతి, మన పెద్దలను గుర్తుపెట్టుకోవడం, కొన్ని పండుగలన్నీ చేసుకున్నప్పుడు మన కష్టాలు పూర్తిగా మర్చిపోయే పరిస్థితి వస్తుంది. దసరా చూస్తే చెడుని ఖండించడానికి, అంటే మనం దీపావళి చూస్తే దానికి కూడా ఒక మీనింగ్ పెట్టి ఏ విధంగా ఆ రోజు రావణాసుడు కానీ రాక్షసుడు కానీ ఉన్నారో వారి మీద యుద్ధం గెలిచినప్పుడు ఏ విధంగా ఆనందంగా ఉంటారో అలాంటివన్నీ కూడా మనం చేసుకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు రాష్ట్రంలో మీరు ఒకసారి చూసినప్పుడు మనం కొన్ని ఫెస్టివల్స్ కూడా పెట్టుకున్నాం. అవి కూడా మీరు చూస్తే లేపాక్షి ఉత్సవాలు కానీ, గండికోట ఉత్సవాలు, విశాఖ ఉత్సవాలు, గిరిజన ఉత్సవం, కాకినాడ ఉత్సవం, కృష్ణదేవరాయ ఉత్సవం, ఇలాంటి ఉత్సవాలు కూడా పెట్టుకొని మనం ముందుకు పోతున్నాం. అయితే ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది కొత్త రాష్ట్రం. కొత్త రాష్ట్రంలో, నూతనమైన రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. అయితే నేను ఎన్నోసార్లు చెప్పాను, సమస్యలు ఉన్నాయని భయపడిపోతే సమస్యల సుడిగుండంలో మనం కూడా కొట్టుకొని పోతాం. అయితే క్రైసిస్ని ఒక అవకాశంగా మలుచుకునే సమర్థత అనుకుంటే ఎలాంటి క్రైసిస్ వచ్చినా, ఎన్ని సంక్షోభాలు వచ్చినా ఎదుర్కొనే శక్తి మనకు వస్తుంది. అదే నా ఉద్దేశం. బాగున్నప్పుడు ఆనందపడమే కాకుండా బాగుండడానికి శాశ్వతంగా మనం ఏం చేయాలనో దానికి కార్యాచరణ మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోనే భారతీయ సంస్కృతి ఒక మాటలో చెప్పాలంటే ఎవ్వరికీ లేనటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు భారతీయుల సొంతం. ప్రపంచంలో ఎక్కడ కుటుంబ వ్యవస్థలు లేవు, మనన్ని పండుగలు కూడా లేవు. ఒక సుసంపన్నమైనటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు మనకున్నాయి. అవి కాపాడుకోగలిగితే బ్రహ్మాండమైన ఆనందం ఉంటుంది, మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్క భాషను కాపాడుకోవాలి. ఈరోజు మనందరూ ఎక్కడున్నామంటే ఇక్కడ ఉండడమే కాదు, ఎక్కడున్నా తెలుగువారు అన్నప్పుడు తెలుగు మాట్లాడేది చూసిన తర్వాత మనకు వచ్చే ఆనందం, మనకు పెరిగే అనుబంధం ఇంకొక దాంట్లో ఉండదు. ఈరోజు ఉదాహరణ మీరు చూస్తే ఒక పురస్కారం తీసుకోవడానికి సతీష్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు. ఈరోజు ఆయన డిఫెన్స్ డిపార్ట్మెంట్లో అడ్వైజర్గా పనిచేస్తున్నాడు.
చిన్న వయసులో పైకొచ్చారు. నాకు ఒక నమ్మకం ఉంది, అబ్దుల్ కలాం గారికి ఏ విధంగా అయితే పేరు వచ్చిందో భవిష్యత్తులో మన సతీష్ రెడ్డి గారు కూడా అంత రాణిస్తారనే ప్రగాఢమైన నాకు విశ్వాసం ఉంది. ఒక పట్టుదలతో నేను చూశాను. ఒక పట్టుదల, ఒక సిన్సియారిటీ, ఒక క్రమశిక్షణ వారిలో ఉంది. అలాంటి వారందరినీ కూడా మనం ఈరోజు గౌరవించుకుంటున్నాం. ఇంకొక పక్కన తెలుగు భాష, ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఎందుకంటే మన వాళ్ళు ఉద్యోగాలు చేయాలి. ఇంగ్లీష్ నేర్చుకుంటూనే తెలుగును కాపాడుకోవాలి. తెలుగు భాష మన జాతి ఔన్నత్యాన్ని, మన ఉనికిని కాపాడుతుంది. తప్పకుండా భవిష్యత్తులో ఈ భాషను కాపాడుకోవడానికి అన్ని విధాలా ముందుకు పోతాం. అందుకని ఇటీవల కాలంలో మన బుద్ధ ప్రసాద్ గారి నాయకత్వంలో ఒక కమిటీ వేశాం. వారు ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు. తొందరలోనే తెలుగు భాష అభివృద్ధి కోసం తెలుగు ప్రాధికార సంస్థ ఏర్పాటు చేస్తాం. పూర్తి అధికారాలు ఇస్తాం. అధికారాలు ఇచ్చి తెలుగు భాషను ఏ విధంగా ప్రమోట్ చేయాలనో ప్రమోట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్క కూచిపూడి. కూచిపూడి మీరు చూస్తే మన వారసత్వం. భరతనాట్యం అన్ని నాట్యాల కంటే కూచిపూడి మీరు చూసినప్పుడు చాలా బ్యూటిఫుల్ డ్యాన్స్ ఇది. మన ప్రాంతంలో పుట్టింది, ప్రపంచమంతా ముందుకెళ్ళింది. మనం మర్చిపోయి కూచిపూడి ఎక్కడుందో ఎతుక్కునే పరిస్థితి వస్తే ఇది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో కూచిపూడిని మళ్లీ పూర్వ వైభవం తేవడానికి కూచిపూడి నాట్యారామం కూడా ఇక్కడనే కూచిపూడి గ్రామంలో ప్రారంభిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 100 కోట్లు ఇస్తానని చెప్పాం, ఇస్తాం. నా ఆలోచన ఒకటే, ప్రతి ఒక్క ఇంట్లో ఆడపిల్లలు మగవాళ్ళు కానీ కూచిపూడి నేర్చుకోవాలి. దీనివల్ల ఈ కూచిపూడి వల్ల మీరు చూస్తే ఒక డ్యాన్సే కాదు, ఒక ఫోకస్ కానీ, కాన్సంట్రేషన్ కానీ, ఇంకొక సంస్కృతి సాంప్రదాయం కానీ, ఇంకొక పక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ అనేక విధాలుగా ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఈ సంవత్సరం 1000 స్కూల్స్లో 50,000 మందికి కూచిపూడి నేర్పించడానికి గురువులను కూడా నియమించి పూర్తిగా దీనికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన మీరు ఆలోచించినప్పుడు సాహిత్య అకాడమీ తీసుకొస్తాం. సంగీత నృత్య అకాడమీ, నాటక అకాడమీ, లలిత కళల అకాడమీ, చరిత్ర ఇండియాలో ఉంది. ఇండియాలో ఎక్కడుందంటే తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉందని ప్రతి ఒక్కరూ ఆలోచించే పరిస్థితి తీసుకొస్తాం. మొన్నటి వరకు మనందరం ఆ అంటే అమ్మాను చదువుకున్నాం. ఇప్పుడు నేను ఒకటి యాడ్ చేస్తున్నా, ఆ అంటే అమ్మ అమరావతి. ప్రతి ఒక్కళ్ళు రావాలి. రెండోది ఆ అంటే ఆవు అని చదువుకున్నాం. ఇప్పుడు ఆ అంటే ఆంధ్రప్రదేశ్ అని చదువుకోవాలి. ఆ రావాలి. అప్పుడే మనం అనుకున్న ప్రగతిని మనం సాధించుకుంటాం. ఇది జరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే కళాకారులందరికీ పెన్షన్లు ఇచ్చాం. నేను కళాకారులందరినీ ప్రోత్సహిస్తున్నా. మీరు కూడా ఆలోచించండి. కళలు ఒకసారి ఆలోచిస్తే ఒక ఆహ్లాదాన్ని ఇస్తాయి. ప్రతి ఒక్క వ్యక్తికి కొన్ని టాలెంట్స్ ఉంటాయి. ఈరోజు పెద్ద పెద్ద డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, లేకపోతే సైంటిస్టులు కావచ్చు, అందరికీ కూడా జీవితంలో కొన్ని కళలు ఉంటాయి. ఆ కళల వల్ల వాళ్లకు మానసిక వికాసం కూడా వస్తుంది. నేను అందుకే ఒక పిలుపు కూడా ఇచ్చాను, హ్యాపీ ఆంధ్రప్రదేశ్. ప్రొఫెషనల్గా, క్యారియర్గా మీరు ఏ పని చేసినా అదే సమయంలో మీరు ఆలోచించాల్సింది ఆనందంగా ఉండాలంటే మీకు నచ్చిన సమయంలో మీకు ఏ పని నచ్చితే ఆ పని చేయగలిగితే ఒక ఆనందం ఉంటుంది. అది కూడా చేయాల్సిందిగా వారిని నేను కోరుతున్నాను. ఈరోజు వేదాంతం రాజగోపాల్ చక్రవర్తి గారు చాలా బాగా చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత నాకు అనిపించింది, అర్ధగంట మానసిక ఉల్లాసం, ఒక నమ్మకం ఉన్నప్పుడు ఏ పని అవుతుంది. అలాంటి పంచాంగంలో వారు చూసిందే కాకుండా దాన్ని చెప్పే విధానం కూడా చాలా ముఖ్యం. ఆ విధానంలో వారు చెప్పగలిగారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే
ఈసారి మామూలు పంచాంగమే కాకుండా వ్యవసాయ పంచాంగం. వ్యవసాయం మన నాగరికత, మన కల్చర్, మన సంస్కృతుల భాగం. మన పూర్వీకులందరూ వ్యవసాయమే చేశారు, మనము చేశాం. కానీ భవిష్యత్తులో కూడా వ్యవసాయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవసాయం వల్ల రైతాంగం దెబ్బతిని ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళంతా కూడా ఆత్మహత్యలు చేసుకోవడమో లేకుంటే ఇలాంటి సమస్యలు ఉన్నాయంటే ఇది ఫోకస్ చేయలేదు కాబట్టి, అనుకున్న ప్రగతిని ఇక్కడ సాధించలేదు కాబట్టి ఇబ్బందులు వచ్చే పరిస్థితి వచ్చింది. అందుకే వ్యవసాయ బడ్జెట్ పెట్టాం, ఇప్పుడు వ్యవసాయ పంచాంగం కూడా తీసుకొచ్చాం. నాకు చాలా గర్వకారణం. అదే సమయంలో వ్యవసాయానికి కావాల్సింది నీళ్లు కావాలి. మన రాష్ట్రంలో 2 సమస్యలు, ప్రధాన సమస్యలు ఉన్నాయి. ఒకటి, సముద్ర తీరం ఎక్కువ ఉంది కాబట్టి, రఫ్ సీ ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు తుఫాన్లు వస్తాయి. ఇది మనం అందరం అప్రమత్తంగా ఉండవలసిందే. దివి తుఫాను మొదలుకొని చాలా తుఫాన్లు మనకు వచ్చాయి, మనం సఫర్ అయ్యాం. రెండోది, రాయలసీమలో కరువు ప్రాంతం. అతి తక్కువ వర్షం పడేది రాష్ట్రంలో ఏదైనా జిల్లా ఉందంటే అది అనంతపురం జిల్లా. రెండో తక్కువ వర్షపాతం పడే జిల్లా అనంతపురం జిల్లా. అయితే ఈరోజు మనం ఆలోచించాల్సింది, ఈ సమస్యలున్నాయి కాబట్టి మనం ఏమీ చేయలేమనుకుంటే అది చరిత్ర. ఒకప్పుడు ఇట్లనే అనుకున్నారు, చేయలేకపోయారు. కొన్ని ప్రాజెక్టులు వచ్చాయి, అనుకున్న త్వరితగతిన పూర్తి చేసుకోలేకపోయాం. బ్రహ్మాండమైన నదులున్నాయి, వర్షం కూడా పడుతుంది. కానీ మనం చేయాల్సిన పనుల వల్ల, చేయలేకపోయిన దానివల్ల ఈరోజు కరువు కాటకాలతో బాధపడుతున్నాం. ఈ సంవత్సరం కూడా మీరు ఒకసారి చూస్తే రాయలసీమ మిగిలిన ప్రాంతాల్లో వేరుశనగ పంట సరిగా వేయకుండా పెట్టిన పెట్టుబడి మొత్తం పోతే ఇన్సూరెన్స్ కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ 1700 కోట్ల రూపాయల రైతులకి ఇన్పుట్ సబ్సిడీ కింద ఇస్తున్నామంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికే నేను ఒక పనికి ప్రారంభించింది, నదుల అనుసంధానం. ఈరోజు పోలవరం 3000 టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోతున్నాయి. పోలవరం కృష్ణ 180 కిలోమీటర్లే. ఇన్ని సంవత్సరాలు చేసుకోలేకపోయాం. పోలవరం ప్రాజెక్టు చూసిన తర్వాత కాలువ పనులు అవుతున్నాయి. అది అయ్యే వరకు కూడా వెయిట్ చేయడం కరెక్ట్ కాదని పట్టసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంవత్సరం లోపల పూర్తి చేసి కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం చేసిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది